హలో ఫ్రెండ్స్, సృజన లైఫ్ స్టైల్కి వెల్కమ్. ఈరోజు అయితే చికెన్ కర్రీ వండుకుందాం రండి. అదిగోండి, టమాటాలు అట్లా కట్ చేసుకొని, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే మొత్తం కట్ చేసి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, అదిగో పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్నా. 1 కేజీ చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నా. చూడండి, మొత్తం అట్లా ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం బాగా అట్లా వేగినాక టమాటాలు కూడా కొంచెం మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి అన్నమాట. చూడండి, ఇట్లా తిప్పేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గబెట్టుకుంటే దాంట్లో కొన్ని పచ్చిమిర్చి బాగా తిప్పాలి. అది కొంచెం బాగా వేగినాక 1 కేజీ చికెన్ తీసుకున్నాంగా మనం, అది వేసి తిప్పుకోవాలి. అవి కొంచెం తిప్పుకొని కలిగినాక కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ 1-2 స్పూన్లు సుమారుగా వేసుకొని, 2-3 స్పూన్లు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ తింటారు. సో నేనైతే 2 స్పూన్లు అయితే అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తున్నా. అది ఓన్లీ అల్లం చిన్నులపాయ పేస్ట్ మాత్రమే ఫ్రెండ్స్. రెండు రెబ్బల కరివేపాకు. ఇంకా అవి బాగా వేగుతున్నాయి కదా అని చెప్పేసి కొంచెం పసుపు, ఒక 3-4 స్పూన్ల కారం అవి వేసి బాగా తిప్పుకొని కొంచెం వాటర్ పోసుకొని అట్లా కలగలుపుకొని దాంట్లో గరం మసాలా పొడి అయితే చల్లుకున్నా, మొత్తం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఒకసారి కలుపుకొని తిప్పుకుంటే, నిన్న సండే స్పెషల్ కాదు మేడం, సండే అని కాదు, మా పెళ్లి రోజు సందర్భంగా మేము వండుకున్నాము బిర్యానీ చికెను. అందుకే పెట్టాలనిపించి పెట్టాను. సో అట్లా ఉడికిపోవాలన్నమాట. అట్లా ఉడికిన దాంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని, చూడండి మనం ఎన్ని వాటర్ పోసాం ఎట్లా ఉడికింది. చికెన్ అయితే ఫినిష్ అయిపోయింది. సో మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూడండి, బిర్యానీ చికెన్ ఎమ్మిగా ఎంత టేస్టీగా ఉందంటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్.